డాక్టర్ గారు, అయ్యా, అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి? లో ఏఎంహెచ్ ఉంటే కనుక ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఆడవారిలో ఉండే ఎగ్ రిజర్వ్ని తెలియజేసే హార్మోన్ ఏఎంహెచ్ హార్మోన్ అమ్మా. కొంతమందికి వయసు పైబడిపోతూ ఉంటుంది, పిల్లలు పుట్టరు, ఎగ్గ రిజర్వే అయిపోతుంది. ఏజ్ దాటితే సంతానం కలగరని భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏఎంహెచ్ హార్మోన్ కొరకు బాగా ఉపయోగపడే కొన్ని కూర్చుని చేయగలిగే వ్యాయామాలు స్త్రీలు మాత్రమే ప్రత్యేకంగా చేయవలసినవి ఈరోజు యోగాలో చూపిద్దాం. ఏఎంహెచ్ హార్మోన్ తక్కువగా ఉన్న స్త్రీలకు వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా సుఖాసనంలో స్ట్రైట్గా కూర్చుని 2 చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపి గాలిని వదులుతూ ముందుకు చేతులను చాపేసి తల భాగం నేల కానిస్తాం. చేతులు నేల కాంతే తల నేల కాంతుంది. అట్లా గాలిని పీల్చకుండా అదే భంగిమలో కదలకుండా స్థిరముగా ఉంటాం. మళ్ళీ లెగుస్తూ గాలిని పీల్చుకుంటూ చేతులు తీసేస్తాం. ఆ తరువాత ఎడమ చేతిని ఎడమ వైపు అట్లా పెట్టేసి కుడి చేతిని పైకి స్ట్రైట్గా లేపి ఎడమ వైపు సైడ్ స్ట్రెచ్ మనం చేయాలి. అట్లా ఎడమ వైపుకి బెండ్ అవ్వాలి. ఆ తర్వాత కుడివైపు కుడి మోక చేతిని నేల కానించి ఎడమ చేతిని పైకి లేపి కుడివైపుకి అట్లా సైడ్ స్ట్రెచ్ చేయవలసి ఉంటుంది. అట్లా ఒక 5-10 సెకండ్లు స్థిరముగా ఉంటాం. ఎంత బాగా మనం బెండ్ అయి స్ట్రెచ్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. రెండవది వజ్రాసనంలో కాళ్ళు వెడల్పుగా పెట్టి కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత గాలిని వదిలేస్తూ ముందుకు వంగాలి. చేతులు నేల కానాలి, నుదిటి భాగం నేల కాంతుంది. ఇదే భంగిమలో గాలిని పీల్చకుండా కుంభించి అలాగే ఉంటాం. ఉండగలిగినంతసేపు అట్లాగే ఉండి గాలిని పీలుస్తూ పైకి లెగుస్తాం. తర్వాత వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి కుడి కాలును స్ట్రైట్గా చాపి ఎడమ కాలు మోకాలు పైన అట్లా వేసేసి కొద్దిగా బెండ్ చేసి అలాగే ఉంచుతాం. అలా కొన్ని సెకండ్లు ఉంచిన తర్వాత ఈసారి ఎడమ కాలుని పైకి లేపి కుడి కాలు మీద ఎడమ కాలుని అట్లా పెట్టేసి తీసేస్తాం. మళ్ళా ఈసారి కుడి కాలును పైకి లేపి ఎడమ మోకాల మీద పెట్టి అట్లా ఉంచుతాం. నడుము చేతులు అట్లా ఆని కదలకుండా ఉండాలి. కాళ్ళను మాత్రమే మనం కదపాలి. మళ్ళీ ఎడమ కాలును పైకి లేపి స్ట్రైట్గా చాపి మోకాల దగ్గర బెండ్ చేసి కుడి మోకాల మీద పెట్టాలి. ఇట్లా 7-8 రౌండ్స్ చేస్తాం. ఇలా ఈ 3 వ్యాయామాలు ఆడవారికి ఏఎంహెచ్ హార్మోన్ పెరగటానికి ఈ 3 వ్యాయామాలు ఉపయోగపడతాయి. ఆడవారికి 30-40% మందికి ఏఎంహెచ్ ఉండాల్సిన దానికంటే బాగా తక్కువలో కనపడుతున్నాయి. అంతే, ఈలోపు ఎగ్స్ నాశనం అయిపోయి లెవెల్ తగ్గిపోతున్నది. మనం చెప్పిన ఆహార నియమాలు ఇట్లాంటి వ్యాయామాలు చేస్తే నెల నుంచి 2 నెలలు తిరగకుండా 0.5 ఏఎంహెచ్ ఉన్న వాళ్ళు కూడా 1.5-2కి వెళ్ళిపోతున్నది. అసలు ఏఎంహెచ్ లెవెల్ పెరుగుతుందని ఊహించరు ఎవరు. లైఫ్ స్టైల్ డైట్ మార్చేసరికి అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది ప్రాక్టికల్ గా 1.5 మంత్లోనే అంత రేంజ్కి వెళ్ళటం మనం కళ్ళారా చూస్తున్నాం. అలాంటి మంచి ఏఎంహెచ్ లెవెల్ కోసం లైఫ్ స్టైల్ మార్చుకోండి, యోగా చేయండి. మరి యోగా ద్వారా ఇలాంటి మార్పులు కూడా జరుగుతాయని ప్రతి ఎపిసోడ్ డాక్టర్ గారు ఆల్మోస్ట్ చెప్తూనే ఉంటారండి. స్ట్రెచెస్, అలాగే యోగాసనాలు, వ్యాయామాలు, ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా కూడా మనందరికీ ఆహార నియమాలు జోడిస్తే ఇలాంటి మార్పులు, మంచి మార్పులు కలుగుతాయి. కాబట్టి లో ఏఎంహెచ్తో బాధపడే స్త్రీలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి.